భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి సిద్ధార్థ్ పైలట్ సిద్ధార్థ్ అనే వారు ఫ్లైట్ ఈరోజు మరి క్రాష్ అయింది. నిన్న క్రాష్ వారికి యాక్చువల్ దాని నుంచి దుంకి ప్రాణాన్ని కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఉండే, ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటే 10 రోజుల క్రితమే ఆయన నిశ్చితార్థం కూడా అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయినటువంటి యంగ్ బాయ్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా డిఫెన్స్ లో సర్వ్ చేసిర్రు. అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు కాపాడుకోకుండా అది జనావాసాల మీద పడితే వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోతాయి. కాబట్టి ఆయన ఏం చేసినట్టు దానికి సేఫ్ ల్యాండింగ్ వేరే జోన్ లో తీసుకెళ్లి కో పైలట్ ని కూడా ఎగ్జిట్ చేయించి ఈయన ప్రాణాలు అసూలు బాసిండు. అటువంటి గొప్ప వ్యక్తికి, మహనీయునికి, అంటే చనిపోయేటప్పుడు ఒక మనిషి గుణం తెలుస్తుంది కదా, బతుకున్నప్పుడు కాదు కదా. బతుకున్నప్పుడు నేను భారత్ మాతాకి చేయడం కాదు, నా చివరి రక్త బొట్టులో తుది శ్వాస ఇచ్చేటప్పుడు కూడా భారత్ మాతాకి చేయంటేనే నేను నిజమైన దేశభక్తుని కదా. అదేవిధంగా ఇటువంటి గొప్ప వారిని స్మరించుకోకపోతే మనం అందరం కూడా భారతీయులం కారు. కాబట్టి ఎన్నో ప్రాణాలను కాపాడి అసూలు బాసిన వైనం బయలుదేరిన కాసేపటికే జాగ్వార్ లో సాంకేతిక లోపం, సురక్షితంగా దూకేసి చావనున్న విమానాన్ని వీడలేదు. జనావాసాలకు దూరంగా మైదానంలోకి తీసుకెళ్లారు. నిశ్చితార్థమై 10 రోజులే నవంబర్లో వివాహం పెట్టుకున్నారు. తన 4 తరాలుగా సైనిక కుటుంబం. పైలట్ సిద్ధార్థ్ అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపు అంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామనేది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్ లో కూలిపోయిన భారతీయ వైమానిక దళం జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు, తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు, పైగా 10 రోజుల క్రితం నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్ తో కలిసి సురక్షితంగా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు, ప్రాణాల భద్రత గురించి ఆలోచించలేదు, ప్రజల భద్రత గురించి ఆలోచించారు.